నమస్తే అండి. రేపు శివరాత్రి కాబట్టి ఒక శివుడి క్షేత్రం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ దేవుడి కృప మనపై అందరిపై ఉండాలని శివు ఆశిస్తూ యాగంటి క్షేత్రం అండి. ఇది నంద్యాల జిల్లాలో బనగానపల్లికి దగ్గరగా ఉంటుంది. బనగానపల్లి గురించి కూడా కొంచెం చెప్పాలి మీకు అందరికీ. ఇది మా అమ్మ వాళ్ళ ఊరండి, అంటే నా పుట్టినిల్లు. నేను పెరిగి చదువుకున్నది అంతా కూడా బనగానపల్లిలోనే. అక్కడ బ్రహ్మం గారు కూడా కాలజ్ఞానం రాశారు. ఆయన నడయాడిన స్థలము అంతా ఇప్పటికి కూడా ఉంది. ఆయనకు సపరేట్గా గుడి కూడా ఉంది అక్కడ బనగానపల్లిలో. బనగానపల్లికి దగ్గరలోనే యాగంటి క్షేత్రం ఉంటుంది. మేము చిన్నప్పుడంతా మా ఇంటికి బంధువులంతా వచ్చేవాళ్ళు. బంధువులంతా కలిసి యాగంటికి వెళ్ళేవాళ్ళు అనమాట. అది చాలా పవిత్రమైన స్థలము. యాగంటికి బనగానపల్లి నుంచి బస్సులు ఉంటాయి, మళ్ళీ అక్కడ ఆటోలు కూడా ఉంటాయండి. ఆటోల్లో కూడా వెళ్ళొచ్చు, మనం సొంతం వెహికల్లో అయినా వెళ్ళొచ్చు. ఈ మనం యాగంటి క్షేత్రంలో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ పెద్ద కోనేరు ఉంటుంది. అక్కడ నీళ్లు కొండల్లో నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి వచ్చి నంది విగ్రహం ఉంటుంది. నంది విగ్రహంలో నుంచి నోట్లో నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఈ కొలంలో ప్రత్యేకత ఏమంటే ఈ నీళ్లు ఎప్పటికీ ఒకటే లెవెల్లో ఉంటాయన్నమాట, తగ్గవు ఎక్కవు, అలా ఉంటుంది. దాని తర్వాత మనము ఇంకా కొంచెం ముందుకెళ్తే రాజగోపురము, ధ్వజస్తంభము ఇవి కనిపిస్తాయి. మళ్ళీ మనము గర్భగుడిలోకి వెళ్ళి చూస్తే ఏకశిల పైన ఉమామహేశ్వర్ల విగ్రహము మనకు కనిపిస్తుందండి. ఆయన ఇక్కడ లింగ రూపంలో శివుడు మనకు కనిపించరు, అమ్మవారితో సహా ఉంటారు. ఉమామహేశ్వర్లుగా అక్కడ ప్రశస్తి అన్నమాట. స్వామిని దర్శించుకొని మనము బయటికి వస్తే అక్కడ పక్కనే ఇంకొక చిన్న కోనేరు ఉంటుంది. అందులో కూడా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ స్వచ్ఛంగా తేటగా ఉంటాయి నీళ్ళు ఎప్పటికీ. స్వామికి అభిషేకానికి కూడా ఇదే నీళ్ళే వాడతారు. మళ్ళీ మనం ఇంకా కొంచెం గుడిలో నుంచి బయటికి రాగానే ఒక పెద్ద నంది కనిపిస్తుంది మనకు. అది మా నాన్న వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు చుట్టూ తిరిగి ప్రదర్శన చేసేవాళ్ళంట. ఇప్పుడు అక్కడ ప్రదక్షిణం కూడా చేయడానికి లేనంత పెరిగిపోయింది. అది పెరుగుతూ వస్తూ ఉంది. ఈ నంది పెరుగుతూ వచ్చి అలా రంక వేస్తుందంట. రంక వేస్తే అది కలియుగము అంతమవుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారంట. అగస్త్య మహాముని ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని ఈ క్షేత్రంలో ప్రతిష్ఠిస్తాము అనుకున్నారంట. కానీ ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహంలో కొంచెం చిన్న లోపం కనిపించడంతో అప్పుడు ఈ ఏకశిల పైన ఉన్న ఉమామహేశ్వరులను ప్రతిష్ఠ చేశారు. ఇది కూడా స్వయంభుగా వచ్చిన విగ్రహం అంట. ఇక్కడ చూడడానికి ఇంకా సహజంగా ఏర్పడిన గుహలు ఉన్నాయండి. ఆ గుహల్లో ఒక గుహలో ఏమో ఈ అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేద్దామనుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఇంకొక గుహలో ఆయన తపస్సు చేసుకునేవాళ్ళంట అగస్త్య మహాముని. ఇంకొక గుహలో కాలజ్ఞానం రాశారని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని చెప్తూ ఉంటారు. ఇవి ఎంత సహజంగా ఉంటాయంటే మనకు అసలు అవి ఎలా వచ్చినాయో కూడా ఎవరికి అర్థం కాని రీతిలో అంత బాగా ఉంటాయన్నమాట. ప్రకృతికి చూడాలంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది అక్కడంతా. ఇంకా చెప్పాలంటే ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమంటే అక్కడ ఒక్క కాకి కూడా కనిపించదు అన్నమాట. ఎందుకంటే అది అగస్త్య మహాముని కాకులకు ఇచ్చిన శాపం అంట. ఆయన తపస్సు చేసుకున్నామని కూర్చోగానే కాకులు వచ్చి ఒకటే గోల చేసేవంట.
అప్పుడు ఆయన ఆయన తపస్సుకు భంగం అవుతోందని చెప్పి కాకులంతా ఇక్కడ రాకుండా ఉండాలని ఆయన శాపం ఇచ్చాయంట. మళ్ళీ పక్క ఊర్లో కాకులు ఉంటాయి, ఇక్కడ ఒక్కటి మాత్రం కాకులు రావు. అందుకే మనము ఈ క్షేత్రం దర్శించడం వల్ల శని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అని అంటారు. మా నాన్నగారు అమ్మ వాళ్ళు 70 ఇయర్స్ వరకు ప్రతి శివరాత్రికి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని వచ్చేవాళ్ళు. అందుకనే మేము ఎప్పుడు ఎక్కువగా వెళ్ళేవాళ్ళము ఆ క్షేత్రానికి. మా బాబాయ్ గారు ఒక చిన్న ఇల్లు కట్టించారండి అక్కడ. ఇప్పటికి కూడా అక్కడ బ్రాహ్మణ అన్నదాన సత్రం చేస్తున్నారు అక్కడ. ఇదేనండి యాగంటి క్షేత్రం మహిమ. మనందరికీ ఆ స్వామి యొక్క కృప ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి అందరికీ.